దీని గురించి డిస్కషన్ చేసుకుంటే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. సో గతంలో సైతం మనం చూసినాం. గతంలో సైతం జనవరి నెలలో ఇటువంటి మావోయిస్టుల పోలీసుల మధ్య కాల్పులు జరిగినాయి. సో కాల్పుల్లో మావోయిస్టులు చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం. ఈ కాల్పుల్లో కూడా సో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి తుపాకులు మనకు కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4 తుపాకులు. ఇవన్నీ కూడా బీజీఎల్ లాంచర్స్, ఇన్ఫాసిస్ రైఫిల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలనేట. సో టెక్నాలజీ పెరుగుతూ ఉంది. టెక్నాలజీ పెరిగినట్టుగా మరి ఈ బుల్లెట్లు, గన్లు ఇవన్నీ కూడా టెక్నాలజీ తగ్గట్టుగానే తయారవుతూ ఉన్నాయి. కాబట్టి సో ఈ ఆయుధాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ ఆయుధాలు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. 8 మంది మావోయిస్టులు మృతి చెందిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, మందుపాత్రలు అన్నీ స్వాధీనం చేసుకొని ఇక్కడ ఫోటోలు తీసినట్టు తెలుస్తుంది. సో సుందర్ రాజు ఆదేశాల మేరకు బీజాపూర్ జిల్లాకు చెందినటువంటి డిఆర్జీ బలగాలు, కోబ్రా బలగాలు, ఎస్టీఎఫ్, ఇక మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని బలగాలు కూడా దాదాపు 222 మంది బెటాలియన్కి చెందినటువంటి జవాన్లు ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడటువంటి పక్కా సమాచారంతో అక్కడ మావోయిస్టులంతా కూడా భేటీ అవుతూ ఉన్నారు రహస్యంగా. ఆ భేటీని వీళ్ళు ఆసరాగా చేసుకొని పోలీసులు ముక్కుమడిగా ఒక్కటిసారిగా దాడి చేసినట్టు తెలుస్తుంది. గతంలో సైతం ఇట్లే 1000-2000 మంది పోలీసులు ఒకేసారి ఆపరేషన్ని చేపట్టి ఆపరేషన్లో 12 మందిని చంపినట్టున్నారు. రీసెంట్గా ఎన్కౌంటర్ చేసినట్టున్నారు. సో ఆ 12 మందిలో 2 మహిళలు ఏమున్నారు గతంలో మనం చూసినాం. సో ఒక్కసారిగా పోలీసుల మధ్య మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినాయి. ఆ విజువల్స్ కూడా మనం గతంలో చూస్తాం. తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్ మారేడుమల్ల అడవిలో జరిగినటువంటి గతంలో ఆ యొక్క కాల్పులు మనం చూసినాం. ఇప్పుడేమో ఇది వచ్చేసి ఎక్కడంటే బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ అడవి ప్రాంతం ఏమవుతుందో సో దండకారణ్యం మొత్తం కూడా తుపాకుల మూతతోటి ఒక్కసారిగా దద్దరిల్లిందట. సో వరుసగా మావోయిస్టులు మరణిస్తున్నారు. దాదాపు 48 మంది మావోయిస్టులు ఈ కొత్త సంవత్సరంలో మరణించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇతర లెఫ్ట్ పార్టీలని కూడా బోటకపు ఎన్కౌంటర్లు అని కొందరు, కావాలని ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ చేస్తున్నాను ఇంకొందరు. ఇక ఎవరికి వాళ్ళు ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ మీద చర్చలు జరుపుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఎన్కౌంటర్లు ఆగట్లేదు. కేంద్ర మంత్రి గతంలో అమిత్ షా అని చెప్పిండు, 2026 మా టార్గెట్ నక్సలిజాన్ని అంతం చేయడమే దేశవ్యాప్తంగా మేము పెట్టుకున్న లక్ష్యం అని ఆయన గతంలో చెప్పడం. ఇప్పుడు వరుస ఎన్కౌంటర్లు అవన్నీ చూస్తూ ఉంటే మాత్రం మరి నిజంగానే అమిత్ షా మాట నిజం చేసేందుకు ఆయన కళ సహకారం కోసం మావోయిస్టుల మీద ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయా అనేటువంటి భావజాలం లెఫ్ట్ పార్టీలో కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, 1 కాదు 2 కాదు 4-5 రకాల పోలీసు బృందాలు ఇక్కడ డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సిఆర్పిఎఫ్ బెటాలియన్కి చెందినటువంటి 4-5 బృందాలు. ఒక్కొక్క బృందము 222 మంది ఒకరు, 202 మంది ఒకరు, మొత్తం 1000-2000 మంది పోలీసులు మరి దండకార్యంలోకి ఎంట్రీ ఇచ్చి ఉన్నటువంటి మావోయిస్టులను ఏరిపారే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ మందు పాత్రలు సొంతం చేసుకోవడం, టెక్నాలజీకి అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి గన్నులు కావచ్చు, ఇతర రైఫిల్స్ కావచ్చు, అవన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. బస్తర్ ఐజీ సుందరు ఆదేశాల మేరకు అయితే సాయుధ మావోయిస్టు రహస్య మీటింగు పెట్టుకున్నట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషను. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మరి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను ఎన్కౌంటర్ చేసినట్టుగా క్లియర్గా తెలుస్తోంది. దిశలో ఏమైనా